కేటీ రామారావు పెండ్లము, కేసీఆర్ భార్య, కేసీఆర్ పోయి బోర్ల బొక్కలు పడ్డారు కాదా? చూపించాలన్నా మేము పోయి బోర్ల బొక్కలు పడ్డారో లేదా? మరి నువ్వేందే చరిత్ర తెలంగాణ బాపులేందన్నావు? బాపు తెలంగాణ ఉద్యమకారుడు. ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్. అది తెలుసుకో ఫస్ట్. నువ్వు నిజమైన రాజకీయ నాయకురాలు అయితే తెలిసేది. పేడ్ ఆర్టిస్ట్ లాగా రోజుకు 40-50 వేలు తీసుకొని నువ్వు నోటికేది వస్తే అది మాట్లాడుతున్నావు. కేటీ రామారావు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడుతున్నావు. మెంబర్షిప్ కూడా లేదు నీకు అందులో. నువ్వేం లీడర్? ఎక్కడ లీడరు నువ్వు? ఈ మధ్యలో కనిపిస్తున్నావు. ఎగిరెగిరి పడుతున్నావు. ఎగిరెగిరి దంచిన అంతే కూలి, నిలబడి దంచిన అంతే కూలి. నువ్వు ఎన్ని టాటూలు వేసుకున్నా కూడా ఒక్క పదవి కూడా ఇవ్వండి నీకు. కేటీ రామారావు రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. సొంత చెల్లెనే బయటికి వెళ్ళగొట్టిరు, సొంతం బిడ్డనే బయటికి వెళ్ళగొట్టిరు. నువ్వెంత నవ్వుతురు అందరు. బాపు అంటే కేసీఆర్కి ఇంకో బిడ్డ ఉందా అని అందరికి డౌట్ వస్తుంది. ఎందుకంటే వస్తున్నావు కొసగోసిన పిట్టలాక? కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ కేటీ రామారావు ఏడున్నాడు? ఎక్కడ మంత్రి పదవి వచ్చేది? మీ బాపు సీఎం అయ్యేటోడా? కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తున్నాడు. ఎక్కడ చేసిండు? పోయి మీ బాపుని అడుపో ఫామ్ హౌస్ దగ్గర. ఏం తెలుసు నీకు? ఏ ఉద్యమం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ నీ కంట్రిబ్యూషన్ ఏంది చెప్పు. నోటికి ఎంత వస్తే అంత. రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత కలేజా ఉందా నీకు? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత ఉందా నీకు? యూజ్లెస్ ఫెలో. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటే సీఎం అయిండు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే ఫామ్ హౌస్ లో అనుకోండు. రేవంత్ అన్న గురించి మాట్లాడుతున్నావేమి? మీ బాపులాగా, మీ ఉద్దర బాపులాగా ఏమైనా ఇంట్లో పడుకుండా రేవంత్ రెడ్డి గారు ఆహార నిశలు పనిచేస్తున్నాడు తెలంగాణ కోసం. ఏందో ఉట్టిగా ఒరలంగా కాదు, ఏదో 30,000-40,000 జీతం తీసుకొని మాట్లాడంగానే కాదు. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అర్థమైందా? ఇలా రాజీవ్ గాంధీ గారు మీ అన్న ఉద్దరన్న, మీ కేటీ రామారావు అన్న ఏమంటుండు? రాజీవ్ గాంధీ గారు విగ్రహం తీసేస్తారా? ఒకసారి టచ్ చేయమను, అప్పుడు తెలుస్తుంది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు నీకు నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి రాజీవ్ గాంధీ గారే కారణం. మహిళలకి స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కల్పించిండు. అది తెలుసుకో ముందు. మీ బాప ఎక్కడిచ్చిండు? మీ బాప ఎవరికి మహిళలకు ఫస్ట్ 5 సంవత్సరాలలో మంత్రి పదవి ఇచ్చిండా? పోయి ఫామ్ హౌస్ దగ్గర అడుపు మీ బాపను. ఒర్లుతున్నావు ఒకటే.